ఇవాళ పోలాండ్లో అనేక ఇండియన్ వాట్సాప్ గ్రూప్స్లో ఎక్కువగా మనం వింటున్నది పోటా వాట్సాప్ గ్రూప్. ఈ పోటా వాట్సాప్ గ్రూప్లో నేను ఒక మెంబర్ని. సో దాంట్లో నాకు చాలా ఇన్ఫర్మేషన్స్ అబౌట్ వేరియస్ థింగ్స్ లైక్ కార్తోపబోతో గురించి కానీ, లేదంటే సోషల్ కల్చరల్ ఈవెంట్స్ కానీ అనేకం నేను గత 2 ఏళ్ళగా నేను వింటున్నాను. అయితే ఇది నడుపుతున్నటువంటి వ్యవస్థ పోలాండ్ తెలుగు అసోసియేషన్ అన్నమాట. ఈ పోలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాను గారిని ఇవాళ మనం ఇంటర్వ్యూ చేసి ఆ పోటా గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం చంద్రబాను గారు, చాలా సంతోషం ఇవాళ మిమ్మల్ని కలిసే అవకాశం లభించింది. అలాగా అయితే మేము 2 ఏళ్ళగా మేము పోటా గురించి మేము తెలుసుకుంటున్నాం, వాట్సాప్లో మాకు చాలా తెలుస్తున్నాయి. అయితే పోటా గురించి మనం తెలుసుకునే దానికంటే ఫస్ట్ అసలు మీ గురించి మాకు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలం అయింది యూరోప్కి వచ్చి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఒకసారి చెప్తారా? షూర్ భార్గవ్, ఇట్స్ మై ప్లెజర్. సో నేను యూరోప్కి 2002లో యూరోప్కి నేను వచ్చాను. స్పెసిఫిక్గా పోలాండ్కి అయితే 2005లో నేను మైగ్రేట్ అవ్వడం జరిగింది. 2007లో నేను మా ఫ్యామిలీతో కంప్లీట్గా మైగ్రేట్ అయిపోయాను. నేను యాక్చువల్గా పోలాండ్కి నేను యాజ్ అన్ ఎంటర్ప్రినర్గా వచ్చాను. సో మనం ఇండియాలో చూసినట్టయితే హిమాలయ కాన్సెప్ట్స్ అని చెప్పేసి ఒక హిమాలయ కాస్మెటిక్ స్టోర్స్ ఉంటాయి కదా, నేను ఆ మోడల్ని నేను పోలాండ్లో ఇంట్రడ్యూస్ చేశాను. ఈరోజు మీరు ఇక్కడ రోజ్మన్లో కానీ, లేకపోతే కాస్మెటిక్ షాప్స్లో కానీ, లేకపోతే ఫార్మాస్లో కానీ మన హిమాలయ కాస్మెటిక్స్, హిమాలయ చూస్తున్నారు, అవన్నీ నేను ఇంట్రడ్యూస్ చేసింది. అది ఆ జర్నీలో అలాగే నేను ఒక పోలిష్ కమ్ ఆస్ట్రేలియన్ సిటిజన్తో ఒక ఫ్యూజన్ కుజన్ని ఒక హెరిటేజ్ బిల్డింగ్లో, ఆ రోజుల్లో 2008లో హెరిటేజ్ బిల్డింగ్లో ఒక 100 పీపుల్ కెపాసిటీతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. దాని తర్వాత యూరోస్ అని చెప్పేసి మీరు డీవీడీస్ వినే ఉంటారు. ఆ రోజుల్లో ఇంటర్నెట్ అంత లేదు, మూవీస్ అంతా ఏంటంటే మనకి డీవీడీస్లో వచ్చాయి మూవీస్ అన్ని. సో మన ఇప్పుడు ఎంపిక్ అనే స్టోర్ ఉంది కదా, ఆ స్టోర్లో అప్పుడు డీవీడీస్ ఇలా ఇంటర్నేషనల్గా మూవీస్ అన్నీ ఉండేవి. అట్లా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే మన తెలుగు సినిమా కూడా మన ఎంపిక్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజుల్లో అప్పుడు బాగా హిట్ అయిన పోకిరి మూవీని మేము డీవీడీ రైట్స్ తీసుకొచ్చి దాన్ని సబ్ టైటిలింగ్ చేసి ఎంపిక్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ చూడొచ్చు, కొన్ని ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది. ఎంపిక్లో పోకిరి మూవీ మేము అది మన వల్ల జరిగింది. తర్వాత మన ఇండియన్స్ కోసం ఒక ఆన్లైన్ స్టోర్ కూడా, గ్రాసరీ స్టోర్ కూడా పెడతాం జరిగింది. యాక్చువల్లీ ఈ జర్నీ మొత్తంలో నన్ను నేను తెలుసుకుంది ఏంటంటే, నేను బాగా ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆ ప్రాజెక్ట్ ప్లానింగ్లో, ఆ ఛాలెంజెస్ ఫేస్ చేయడంలో, ఎగ్జిక్యూషన్లో, దాంట్లో నేను ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉండేది. నాకు హ్యాపీగా ఉండదు. దాని రిజల్ట్స్, ఒక ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయిన తర్వాత నాకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో అందుకే నేను మీరంతా చూస్తే నేను 3-4 బిజినెస్లు చేయడానికి రీజన్ అంటే, ఒకటి పెట్టిన తర్వాత ఆ సక్సెస్ ఎంజాయ్ చేయను, కానీ ఆ హడిల్స్ నేను బాగా ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని. సో అప్పుడు నాకు అనిపించింది నేను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో, ఎగ్జిక్యూషన్లో బాగుంటానని చెప్పేసి దాన్ని 2013లో నేను ఆమె పిఎంపి, తర్వాత Prince2, ఎజైల్, ఇవన్నీ సర్టిఫికేషన్స్ చేశాను. ఆమె పిఎంఐ ఏసీపీ, పిఎంపి, Prince2 ప్రాక్టీషనర్ని. అండ్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో, కార్పొరేట్ వరల్డ్లో ఉన్నాను. ఓకే, అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంటర్ప్రినర్గా వచ్చి, తర్వాత మీరు ఈ చేంజెస్ అన్నీ జరుగుతూ, అంటే ఇవన్నీ చేస్తూ మీరు నౌ యూఆర్ వర్కింగ్ ఫర్ కార్పొరేట్ బ్యాంక్. సో మీరు వచ్చి 2 decades అయింది కదా, సో మీకు పోలిష్ పాస్పోర్ట్ ఉందా? 2014లో నాకు పోలిష్ పర్మనెంట్ రెసిడెంట్ పిఆర్ రావడం జరిగింది. సో దాని తర్వాత నా ఫ్యామిలీకి, అంటే వైఫ్కి అండ్ కిడ్స్కి వాళ్ళు 2016లో పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. బట్ స్టిల్ ఐఎమ్ కీపింగ్ హోల్డింగ్ ద ఇండియన్ పాస్పోర్ట్ విత్ ద పోలిష్ పిఆర్. వెరీ నైస్, వెరీ నైస్. మరి ఈ పోటా ఇంతకు ముందే పెట్టచ్చు కదా, అది ఇప్పుడే పెట్టవలసిన కారణం ఏంటి? దానికి మీకు వాట్ ట్రిగర్డ్ సంథింగ్ టు యూ? అదే, మేము ఆ రోజు వచ్చిన రోజున మన ఇండియన్ కమ్యూనిటీ అనేది చాలా చిన్నది. సో ఆ రోజులు అందరం
అన్ని స్టేట్స్లో ఒక ఇండియన్ కమ్యూనిటీగా ఉండేవాళ్ళం తప్ప సెపరేట్గా మన అసోసియేషన్స్ ఇవన్నీ ఉండే కాదు. కానీ మారిన పరిస్థితులు మన కమ్యూనిటీలో ప్రతి ఒక్క కమ్యూనిటీ పెరగటం వల్ల ఎవరికాళ్ళు ఒక అసోసియేషన్ అంటూ పెట్టుకుంటూ వచ్చారు. మీరు నోటీస్ చేసినట్టయితే మన పోలాండ్ తెలుగు అసోసియేషన్ పోటా పెట్టే ముందే తమిళ అసోసియేషన్ ఉంది, గుజరాతీ అసోసియేషన్ ఉంది, బెంగాలీ అసోసియేషన్ ఉంది, కన్నడ అసోసియేషన్ ఉంది, మలయాళీ అసోసియేషన్ ఉంది. మనమే లాస్ట్లో పెట్టాం. దానికి మీరు అడిగిన ఆన్సర్ ఏంటంటే పెడతాకి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. యాక్చువల్గా మనం ఎప్పుడు మన కమ్యూనిటీ మన తెలుగు వాళ్ళు అని సెపరేట్ చేసుకోవాలని లేదు. బట్ మన కొన్ని కమ్యూనిటీ వాళ్ళకి అక్కడ కొంతమందికి వాళ్ళ ఓనర్తో ల్యాండ్ లార్డ్తో ఏదో ఇష్యూ అయ్యి కొంచెం ఒక డెత్ ఇన్సిడెంట్ జరిగింది. సో అటువంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళలో ఈ మధ్య బాగా ఐటీ వాళ్ళు కానీ లేకపోతే ఇండస్ట్రియల్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా ఎక్కువ మంది వస్తున్నారు. మన వాళ్ళకి వెల్ఫేర్కి మన కల్చర్ని కాపాడుకోవడానికి మనకు అవసరం అని చెప్పేసి 2023లో డెమోక్రటిక్గా వార్సాలో ఉన్న తెలుగు వారందరితో ఒక మీటింగ్ పెట్టి మనం ఒక అసోసియేషన్ కూడా పెట్టుకుందాం. ఆల్రెడీ అందరికీ అసోసియేషన్స్ ఉన్నాయి, మనం కూడా ఒక అసోసియేషన్స్ పెట్టుకుందామని మేము ఒక స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మిషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎలాగా మీరు దీన్ని ఇనిషియేట్ చేశారు? ఆ ఇనిషియేషన్లో డ్రైవ్లో మేము ఇనిషియల్గా ఒక 5 మెంబర్స్తో ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ గడిచిన 1 మంత్లోనే మన యొక్క ఈ పోటా యొక్క విజన్కి సింక్ అవ్వక, అంటే ఇటువంటి వాటిల్లో అందరూ కలుస్తారని కూడా చెప్పలేం. సో కలవక 3 డ్రాప్ అయిపోయారు. ఈ రోజున నాకు ఎప్పటి నుంచో మిత్రుడైన చందు, మన లిటిల్ ఇండియా, నేను ఇద్దరం కలిసి పోటా అనే ఫౌండేషన్ని పోలాండ్లో అఫీషియల్గా రిజిస్టర్ చేయడం జరిగింది 2023 మార్చిలో. ఓకే, వండర్ఫుల్. ఈ లాస్ట్ 2 ఇయర్స్ అంటే ఇప్పుడు పెట్టిన 2 ఇయర్స్లో గత 2 ఏళ్ళగా చూసుకుంటే ద సక్సెస్ దట్ వాట్ వీ హ్యావ్ సీన్, ఇప్పుడు పోటా అనేది ఇట్ హెస్ నౌ బికమ్ మోర్ ర్యాంపెంట్. ఎక్కడన్నా చూస్తే మీకు పోటా ఈజీగా పోటా మెంబర్స్ ఎక్కడైనా కూడా తెలుస్తుంటారు, ఎనీ ఇండియన్ ఇఫ్ యూ ర్యాండమ్లీ సీ. అయితే ఇంత సక్సెస్ ఇంత వైడ్ స్ప్రెడ్ అవడానికి చాలా ఎఫర్ట్స్ వెళ్ళి ఉంటాయి, చాలా హర్డిల్స్ వచ్చి ఉంటాయి. సో దీంట్లో మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి? ఆ ఛాలెంజెస్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు? పోటా పెట్టి ఇప్పుడు 2 ఇయర్స్ అయింది. కానీ ఒక అసోసియేషన్కి ఒక 10 ఇయర్స్లో వచ్చే అంత ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసాం. మనం ఇందాక నేను చెప్పినట్టు పోటాలో మనం వెల్ఫేర్ కోసం మన తెలుగు కమ్యూనిటీ కోసం పెట్టాం. సో దాన్ని మనం స్ప్రెడ్ చేయడానికి మనం వేరే సిటీస్లో చాప్టర్స్గా కూడా పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రాకోలో మన మిత్రులు సుమన్ గారు లేకపోతే చంద్ర గారు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కూడా అక్కడ ఉండి ఒక యాక్టివ్ టీమ్ అనేది ఉంది. అంటే రేపొద్దున ఎమర్జెన్సీ కేసులు ఏమైనా జరిగితే వార్సా నుంచే రియాక్ట్ అవ్వకోకుండా మనకంటూ ఒక టీం అనే సభ్యులు వేరే వేరే లొకేషన్స్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో మనం క్రాకోలో కూడా ఒక చాప్టర్ అనేది మనం పెడతాం జరిగింది. సో ఇప్పుడు మీరు అడిగిన ఛాలెంజెస్ అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం అదే సంవత్సరం 23లో వింటర్ టైంలో డిసెంబర్ డ్యూరింగ్ ఆ టైంలో మన తెలుగు వారికి 3 చనిపోవడం జరిగింది బ్యాక్ టు బ్యాక్. ఇట్ వాజ్ వెరీ టఫ్ సిచ్యువేషన్. అండ్ మన అసోసియేషన్కి కూడా అంత నాలెడ్జ్ లేదు ఏంటి అని చెప్పేసి. అతను ఒక ఇండస్ట్రియల్ వర్కర్, సడన్గా అతను ఆ వెదర్ కండిషన్స్కి అతని బాడీ ఏదో ఒక చనిపోవడం జరిగింది. మనం ఇనిషియేట్ తీసుకుని, ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఇక్కడ లేరు. సో మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళు ఇండస్ట్రియల్ వర్కర్స్, వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ పోటా కేమ్ ఫార్వర్డ్. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇక్కడ మినిస్ట్రీలతో ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అతని డెత్ సర్టిఫికెట్లు అని తీసుకోవటం, ఇండియన్ ఎంబసీతో వాళ్ళతో మాట్లాడి అతని డెత్ సర్టిఫికెట్ని ఇండియన్ లాంగ్వేజ్లో మన ఇంగ్లీష్లో ఇప్పించటం, తర్వాత అతని డిసీజ్డ్ బాడీని మనం ఇండియాకి పంపించి లాజిస్టిక్స్ అది చాలా కష్టమైన పని, వాళ్ళ ఫ్యామిలీకి మనం రీచ్ చేయించే ఆ జర్నీ అనేది చేసాం. ఇట్ వాజ్ ఏంటంటే వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పోలిష్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ, ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిన ఇదంతా చాలా హడిల్స్ ఉన్నాయి. అంటే నేను ఇది ఒక్కటే అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇటువంటి చాలా ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ రావటం వల్ల అప్పుడు మేము చాలా టీం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి క్రాకోలో ఉన్న మన క్రాకో పోటా టీం కానీ లేకపోతే వార్సాలో ఉన్న వాళ్ళు మనం కానీ ఇండియన్ ఎంబసీతో కూడా క్లోజ్గా వర్క్ చేసి ఇవాళ చేయగలది. ఈ రోజున అది జరగటం వలన ఈరోజు పోటాలో ఒక గవర్నెన్స్ అనేది ఉంది. రేపు అనే రోజున టచ్ వుడ్ ఏమి జరగకూడదు, బట్ ఇట్స్ ఇన్వైటబుల్. ఏమన్నా జరిగినా కానీ
పోటా ఈజ్ ప్రిపేర్డ్. పోటా లాస్ట్ 2 yearsలో చాలా అచీవ్ చేసింది అని మేము చూస్తూనే ఉన్నాం. వాట్సాప్ గ్రూప్స్లో కూడా సోషల్ ఈవెంట్స్ కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ చాలా వరకు కండక్ట్ చేసింది. సో మీరు ఒక మైల్ స్టోన్స్గా అని మీరు ఫీల్ అయితే లాస్ట్ 2 yearsలో మీరు ఏమేమి మీరు మైల్ స్టోన్స్గా ఫీల్ అయ్యారో ఇప్పుడు మీరే అన్నారు పోటా అనేది చాలా కార్యక్రమాలు ఈవెంట్స్ అన్ని చేసింది. సో ఈ ఈవెంట్స్ అనేది ఏంటంటే నేను చేయలేదు, ఇట్స్ అ టీమ్ వర్క్, కలెక్టివ్ టీం వర్క్. నాకంత మంచి టీము దొరకడం వల్లనే మేము లాస్ట్ 2 yearsగా అన్ని ఈవెంట్స్ చేయగలిగాము. సో మీరు చూసుకున్నట్టయితే 2023లో వినాయక చవితి చేసాము, తర్వాత తమిళ అసోసియేషన్తో కొలాబరేషన్తో దీవాళి చేసాము, 24లో మొన్న ఫస్ట్ యానివర్సరీ ప్లస్ ఉగాది. ఇప్పటి వరకు మన పోలాండ్లో ఎవరో లైవ్ బ్యాండ్ని తీసుకురాలేదు, మనం తీసుకురావడం జరిగింది. దట్టు ఏంటంటే నాకు తెలిసి మీరు కూడా అటెండ్ అయినట్టున్నారు ఆ రోజు పోలాండ్ మ్యూజియంలో, అంత ఆడిటోరియంలో చేయటం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ క్యాన్వాస్ అసలు. అది దాన్ని అంటే చాలా బాగా జరిగింది అది. తరువాత బాగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే August 21న 45 years తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వార్సా రావడం జరిగింది. ఆయన్ని పోటా, నాట్ ఓన్లీ పోటా మెంబర్సే కాదు, పోటా ఫ్యామిలీ మెంబర్స్ అందరం, అంటే ఆల్మోస్ట్ ఆ రోజు మార్నింగ్ ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళలో 200 మందిలో మేము ఒక 45 members దాకా ఉన్నాం. ఓకే. సో వెళ్ళి మేము ఆయన రిసీవ్ చేసుకోవటం అదొకటి, ఆయనతో ఒక గ్రూప్ ఫోటో, తర్వాత మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం మొన్న November 30th అది కూడా. ఇవన్నీ ఏంటంటే ఒక టీం వర్క్, మేమందరం ఒక మాట మీద నిలబడి ఇదంతా రన్ చేయటం జరిగింది. ఓకే. టీమ్ ఈజ్ ద బ్యాక్ బోన్ అని అన్నారు కదా, సో మీరు టీం గురించి కొంచెం, మీ టీం ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తున్నారు, ఎవరు ఎంతవరకు? అంటే మన గవర్నెన్స్లో భాగంగా మన టీంలో ఉండేవాళ్ళు చాలా అంటే యాక్టివ్ మెంబర్స్, ప్లస్ ఏంటంటే వాలంటీర్, ఒక సొసైటీకి ఏమైనా చేద్దాం అనే వాళ్ళని మనం తీసుకురావడం జరిగింది. అలాగే ఏంటంటే ఇప్పుడు మన టీంలో చూసుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళకి పోలిష్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, కార్స్ ఉన్నాయి, అండ్ దే ఆర్ ఆల్ లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళు. అంటే ఇది ఒక ఆన్ సైట్ మీద వచ్చిన వాళ్ళు అలా కాదంటే కమిటెడ్గా ఉండి సొసైటీకి వాళ్ళ వంతు సహాయం ఏదోటి చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు నేను బ్యాక్ టు ఏంటంటే ఇప్పుడు నేను మిషన్కి వెళ్తాను. మన పోటా పెట్టిన యొక్క మిషన్ ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం. ఇన్ ఎమర్జెన్సీ కేస్ చంద్ర గారి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, టీం అంతా ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇన్ ఎనీ కేస్ వీఆర్ రెడీ ఫర్ దట్. ఓకే. సో టీం గురించి మాట్లాడినప్పుడు కొత్తగా ఎవరైనా కూడా ఈ పోటా టీంలో జాయిన్ అవ్వచ్చా, మెంబర్గా అవ్వచ్చా? తప్పకుండా భార్గవ్. సో పోటా అనేది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, పోటా మీది మనందరిది. సో ఎవరికైనా సరే వాళ్ళ పర్సనల్ ఎజెండా, పర్సనల్ ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళ కమ్యూనిటీకి ఏమన్నా వాళ్ళ వంతుగా హెల్ప్ చేద్దామనే ఉద్దేశాలు ఉంటే పోటా ఈజ్ ఆల్వేస్ వెల్కమ్, పోటా డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. సో ప్యూర్లీ విల్లింగ్నెస్ టు సర్వ్ పీపుల్ అనేది ఉంటే ఎగ్జాక్ట్లీ. ఎస్. ఈ 2 years ఆఫ్ పోటా జర్నీలో మీరు అచీవ్ చేసినటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా మీకు మనసుకు అద్దుకున్నటువంటి ఒక మూమెంట్లు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మన మోడీ గారు ఏ కంట్రీకి వచ్చినా కానీ అక్కడ ప్రామినెంట్గా ఉన్న పీపుల్తో గ్రూప్ ఫొటోస్ దిగుతారు. అలా పోలాండ్లో 20 members అంటే ఒక గ్రూప్ ఫోటోలో వచ్చి 10 members 2 గ్రూప్ ఫొటోస్ దిగారనమాట. ఆ గ్రూప్ ఫొటోస్లో నేను, మన ఇంకో ఫౌండర్ అయిన చందు గారు, వాళ్ళ తమ్ముడు విజయ్ గారు, అంటే ఉన్న 20 మందిలో 3 తెలుగు వాళ్ళం. సో మోడీ గారితో ఆ రోజు ఫోటో దిగటం అనేది ఒక జీవితంలోనే మర్చిపోలేని విషయం అసలు. అది వెరీ ప్రౌడ్ మూమెంట్. ఎగ్జాక్ట్లీ. దిస్ కెన్ బి అ కాంట్రవర్షియల్ క్వశ్చన్. పోటాకి అండ్ అదర్ తెలుగు అసోసియేషన్స్కి ఏంటి డిఫరెన్స్? పోలాండ్లో చాలా తెలుగు గెట్ టుగెదర్ గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్, ఇవన్నీ గ్రూప్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు పోలాండ్లో తెలుగు వారి కోసం గవర్నమెంట్స్ రికార్డ్స్లో అఫీషియల్గా రిజిస్టర్ అయిన అసోసియేషన్ ఉందంటే అది ఒక్క పోటా ఒకటే. యు ఆర్ మేకింగ్ అ వెరీ బోల్డ్ స్టేట్మెంట్ నౌ. ఎస్, అగ్రీ. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు పోటా ఏ ఈవెంట్ చేసినా టికెట్ ప్రైస్ వాల్యూని కానీ దాన్ని మనం యొక్క పోటా యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాం. అంటే వీ నెవర్ యూజ్ ఎనీ పర్సనల్ బ్లిక్ నెంబర్స్. పోటాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆ బ్యాంక్ అకౌంట్స్లో ఫండ్స్ త్రూ పేమెంట్ గేట్వే ద్వారా తీసుకుంటాం. ఇట్ మీన్స్ దట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇవన్నీ ఆడిట్ జరుగుతాయి.
సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, పోలీస్ ట్యాక్స్ గవర్నమెంట్ అదాలకి ట్యాక్స్ డిక్లరేషన్స్, ట్యాక్స్ అనేది పే చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్గా చూసుకుంటే ఇప్పుడు మనం జరిగిన ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తున్నాం. ఈ ఈవెంట్స్ని మన యొక్క కమ్యూనిటీ మెంబర్స్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ని ఆ రోజు మనం ఇన్సూర్ చేపిస్తాం ఫ్యూ 100,000కి. అంటే ఒకవేళ జరగరానిది ఏమన్నా జరిగినప్పుడు మనం ఒక ఇవ్వటానికి ఏమన్నా మనం దాన్ని ఇన్సూర్ చేస్తాం. ఓకే. అండ్ థర్డ్ పాయింట్, మన ఈవెంట్లో మనం సర్వ్ చేసిన ఫుడ్, మన బాలాజీ కళ్యాణంలో ఇచ్చిన ప్రసాదం కానీ ఇవన్నీ ఒక 72 hours, ఇట్ మీన్స్ 3 days పోటా ప్రిజర్వ్ చేస్తుంది. వర్స్ట్ కేస్ సినారియోలో ఏమన్నా జరిగినా కానీ సో మనం ఈ ఫుడ్ని శానిపిడ్కి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో ఇవన్నీ యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం పోటా ఇవన్నీ ఫాలో అవుతున్నాయి. సో ఇటువంటి వాట్సాప్ గ్రూప్స్, లేకపోతే గెట్ టుగెదర్ గ్రూప్స్ నేను చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం పోలాండ్లో చాలా గ్రూప్స్లో మనం చూస్తున్నాం. అండ్ ఒక స్టేట్మెంట్ నేను చెప్పగలను. ఇప్పుడు ఈ రోజున ఇండియన్ ఎంబసీకి వాళ్ళు పాస్పోర్ట్స్ రెన్యూవల్స్కి కానీ లేకపోతే ఏమన్నా అటెస్టేషన్ వరకు అఫీషియల్గా చేయగలరు. కానీ చాలామంది వాళ్ళ పర్సనల్ రీజన్స్ లేకపోతే వాళ్ళకి హెల్ప్ కావాల్సి వచ్చి ఇండియన్ ఎంబసీని అప్రోచ్ అవుతారు. ఈ రోజు వరకు ఎవరన్నా తెలుగువారు ఇండియన్ ఎంబసీ బిసైడ్స్ దేర్ రెగ్యులర్ ఫార్మాలిటీస్ కాకుండా వస్తే ఫస్ట్ కాల్ వచ్చేది పోటాకే వస్తుంది. వండర్ఫుల్. అండ్ ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆపేస్తాను. మొన్న మన బాలాజీ కళ్యాణం జరిగిన రోజున మన ఇండియన్ అంబాసిడర్ మేడం వచ్చారు, ఇదంతా జరిగింది. మన యొక్క ఒక తెలుగు కమ్యూనిటీ ఈవెంట్, ఒక అసోసియేషన్ యొక్క ఈవెంట్ని మన ఇండియన్ ఎంబసీ వాళ్ళ ఫేస్బుక్లో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏ అసోసియేషన్ కానీ ఎవరిది వరకు ఇప్పుడు ప్రగట్లా, కానీ పోటా యొక్క మన శ్రీవారి కళ్యాణాన్ని ఇండియన్ ఎంబసీ ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎంతకంటే రికగ్నిషన్, ఎక్నాలజ్మెంట్ ఏం కావాలి? వండర్ఫుల్. సో ఐ కమ్ బ్యాక్ టు మై స్టేట్మెంట్. పోలాండ్లో చాలా గెట్ టుగెదర్ గ్రూప్స్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ, ఫేస్బుక్ గ్రూప్స్ కానీ, చాలా తెలుగు గ్రూప్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ రిజిస్టర్డ్ అయిన అసోసియేషన్ మాత్రం వన్ అండ్ ఓన్లీ పోటా. ఐ థింక్ యూ హ్యావ్ జస్టిఫైడ్ ఇట్ ఎనఫ్. థ్యాంక్ యూ. పోటాకి మీరు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు కదా, అయితే పోటాకి ఈ ప్రెసిడెన్షియల్ టెన్యూర్ అనేది ఆ కాల వ్యవధి ఏదైనా ఉందా, లేదంటే లైఫ్ టైమ్గా ఉంటారా? యాక్చువల్గా భార్గవ్, నువ్వు పోటా బైలాస్, మా బైలాస్ చూసుకోగలిగితే మేము ఒక ప్రెసిడెన్సీని 2 years అనుకున్నాం. 2 years టెన్యూర్. సో ఇప్పుడు ఈ మార్చికి 2 years అవుతుంది. సో అయితే ఇప్పుడు రాబోయే 2 yearsకి ఎవరు మరి? దీనికి యాక్చువల్గా మాకు మొన్న మేనేజ్మెంట్ మీటింగ్ జరిగింది. సో అందరూ ఫౌండర్స్, చందు గారు, నేను, మిగతా కోర్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ మాటలు జరిగి ఇప్పుడు టీము నన్ను నమ్మి నా మీద బాధ్యత పెట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇంకో 2 years కంటిన్యూ నన్ను చేయమని అడుగుతున్నారు. ఎందుకంటే మన పోటాని ఒక సెల్ఫ్ సస్టైన్డ్ ఆర్గనైజేషన్గా, ఫౌండేషన్గా తీసుకురావాలని నా కోరిక. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ట్యాక్స్ ఫైలింగ్లో 1.5% ఒక ఎన్జిఓకి ఇస్తాం. మన పోటా ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఓపీపీ ఫండ్స్. ఆ స్టేజ్ వరకు నేను తీసుకురాగలిగితే తర్వాత ఫర్దర్గా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒక ఫండింగ్ రావడం వల్ల మనం చేయాలనుకున్న వెల్ఫేర్ యాక్టివిటీస్ని వాళ్ళు ఈజీగా చేయగలరు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు కమింగ్ 2 years కూడా మీరే ఉంటున్నారు కనుక వాట్ ఈజ్ యువర్ రోడ్ మ్యాప్ ఫర్ ద కమింగ్ 2 years? మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ సంవత్సరం? ఈసారి మేము అనుకున్న మెయిన్ యాక్టివిటీస్ ఏంటంటే ఈవెంట్స్ అనేవి యాక్చువల్గా మనం ఇందా నుంచి చెప్తున్నట్టయితే పోటాలో విమెన్ ఎంపవర్మెంట్ కోసం అండ్ వాళ్ళ పిల్లల గురికి ఉన్న ఎడ్యుకేట్ చేయటానికి అనేది ఒక షీ టీమ్ అనేది ఒక గ్రూప్ అనేది ఉంది. సో వాళ్ళు ఈ మన తెలుగు ఫెస్టివల్స్ని ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు. అయితే షీ టీమ్ని ఎవరు లీడ్ చేస్తున్నారు? ఇప్పుడు మా కోర్ కమిటీలో ఉన్న లేడీస్ అంటే స్వాతి, శాంతి గారు, నిహారిక గారు అండ్ శ్రీదేవి గారు, వాళ్ళు మెయిన్ లీడ్తో షీ టీమ్ని రన్ చేస్తున్నారు. ఓకే. అయితే మీరు సోషల్ యాక్టివిటీస్ కూడా మీరు ఏమైనా చేస్తూ ఉంటారా? సోషల్ భార్గవ్, ఒకటి
పోటా పెట్టిందే సోషల్ కాజ్ కోసం, మనం పెట్టింది మన కల్చర్ని కాపాడుకుంటూ మన తెలుగు వాళ్ళ కోసం, వెల్ఫేర్ కోసం. ఓకే, ఇప్పుడు ఈవెంట్స్ ఏమైనా చేస్తే మీకు కనిపిస్తూ ఉండొచ్చు, జరగని విషయాలు వెనకాలంటే సొసైటీకి తెలియని విషయాలు నేను చాలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఈ ఇండస్ట్రియల్ వర్కర్స్కి వాళ్ళకి ఏంటంటే పాస్పోర్ట్స్ పోగొట్టుకుంటారు, లేకపోతే హెల్త్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు రారు. వాళ్ళు ఇక్కడికి వస్తే ఇండియన్ ఎంబసీకి పోటా సపోర్ట్ చేసి వాళ్ళకి పాస్పోర్ట్ ఇప్పించడం ఇంకా జరుగుతుంది. మొన్న రీసెంట్గా ఒక అతను ఇలాగా అతనికి మన ఇండస్ట్రియల్ వర్కర్కి హెల్త్ రీజన్స్ ఉంది, సో తను ఇండియా వెళ్ళిపోవాలన్నాడు. తనకి టికెట్కి డబ్బులు లేవు. పోటా ఆ రోజు ముందుకొచ్చి అతన్ని సేఫ్గా ఇండికి పంపించి ఇండియా పంపించింది అతన్ని. ఇది మనం చేయాల్సినది. కానీ ఇవన్నీ ఏంటంటే మేము ఆ యొక్క పీపుల్ యొక్క ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తూ మేము ఇవన్నీ ఎక్కడ అనౌన్స్ చేయం. మనం ఇటువంటి ఏంటంటే మంత్కి 1-2 రిక్వెస్ట్లు కానీ మనకు వస్తూనే ఉంటే మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది మనం పోటా యొక్క మెయిన్ పర్పస్. ఓకే, సో అయితే ఇప్పుడు మీరు ఇందాక ఎవరినో ఇండియాకి పంపించాను అని అన్నారు కదా, ఇప్పుడు అలా ఇండస్ట్రియల్ వర్కర్స్కి కూడా మీరు అలా మీ హెల్ప్ వాళ్ళ దాకా చేరటానికి మీ వాలంటీర్స్ అలా అంత డీప్గా స్ప్రెడ్ అయ్యి ఉంటారా? ఉన్నారు కదా, మనకు పోటా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, మన ఫేస్బుక్ ఉంది, ఇన్స్టా ఉంది, యూట్యూబ్ ఉంది. సో మొన్న జరిగింది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ యాక్చువల్గా మనకి ఇండియా నుంచి ఇన్స్టాలో చూసుకుని ఆవిడ మనల్ని రీచ్ అవుట్ అవ్వడం జరిగింది. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇంకా ఏం చేస్తుంటారు? ఇంకా భార్గవ్, ఇప్పటివరకు మన పోటా అనేది ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్ అయిన ఎంటిటీ, మనందరికీ తెలుసు. మీరు చూసినట్టయితే ఒక సోషల్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మన కార్తా ప్రభుత్వం జనరల్గా ఇప్పుడు కార్తా ప్రభుత్వం ఎక్స్టెన్షన్కి అప్లై చేస్తే మనకి ఏంటంటే 7 to 8 months లేకపోతే 1 year దాకా పడుతూ ఉంది. ఈ టెన్యూర్లో ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్న హెల్త్ రీజన్స్ బాగోకపోతే చూడాలి అంటే వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ రిటర్న్ రాలేరు వాళ్ళు. కానీ జాబ్కి ఇక్కడ ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఇన్ని రోజులు లీవ్ కూడా ఇవ్వరు వాళ్ళకి. సో ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ మేము ఇండియన్ ఎంబసీకి మేడంకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము అడిగేది ఒకటే ఏంటంటే, వి రెస్పెక్ట్ పోలిష్ ప్రొసీజర్ అండ్ పాలసీ. వాళ్ళు అదే ఉండొచ్చు, వాళ్ళు 6 months కాదు 10 months తీసుకోమని. కాకపోతే డ్యూరింగ్ దిస్ పీరియడ్లో ఇక్కడ కార్డ్ ఎక్స్టెన్షన్ ఉన్న ఒక ఫ్యామిలీ మెంబర్స్కి ఏమన్నా జరిగినప్పుడు దయచేసి ఒక 10 daysకో 15 daysకో సింగిల్ ఎంట్రీ వీసా, షార్ట్ టర్మ్ వీసా ఇవ్వండి. ఇస్తే వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ లాస్ట్ మినిట్లో చేయాల్సిన ఏమన్నా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే ఫుల్ఫిల్ చేసుకొస్తారు. ఇక్కడ ఒక పాయింట్ మీరు నోటీస్ చేసేయాల్సింది ఏంటంటే, పోలిష్ గవర్నమెంట్ ఏమన్నా రెగ్యులేషన్ తీసుకొస్తే ఇట్ విల్ బీ టు ద ఆల్ ఫారినర్స్, నాట్ స్పెసిఫిక్ టు ద ఇండియన్స్. సో అంటే మన ఇండియన్ కమ్యూనిటీకే కాదు, ఇది ఉన్న ఫారినర్ మొత్తానికి. కాకపోతే ఇండియన్ కమ్యూనిటీగా మనం లీడ్ చేస్తూ మనం ఇండియన్ ఎంబసీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన ఢిల్లీలో ఉన్న మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారికి రేపు రాబోయే దాంట్లో కలుస్తున్నాం. అలాగే పోలాండ్లో ఉన్న మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పోలిష్ గవర్నమెంట్లో కూడా మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకు సొసైటీలో ఉన్న రియల్ ప్రాబ్లం, దీన్ని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాం. వండర్ఫుల్, వెరీ నైస్. సో ఇంకా పోటా అదర్ దాన్ ఈ రెసిడెంట్ పర్మిట్ కార్డ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏం చేస్తుంది పోటా? చారిటీగా మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మీరు కొత్తగా చూసినట్టయితే మార్చి నుంచి పోటా సేవా సండే అని చెప్పేసి ఒక వార్సా సేవ వాళ్ళతో ఒక అసోసియేట్ అయ్యి ఎవ్రీ సెకండ్ సండే మనం ప్యాలెస్ ఆఫ్ కల్చర్ దగ్గర మన హోమ్లెస్ పీపుల్కి ఫుడ్ డొనేషన్ క్యాంప్ అనేది డ్రైవ్ చేస్తున్నాం. దానికి ఫండింగ్ అంతా పోటానే ఇస్తుంది. రేపొద్దున మేము దానికోసం డొనేషన్స్ క్యాంప్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఎవరన్నా వాలంటీరింగ్ డొనేషన్స్ ఎవరిని ఇవ్వగలిగితే దీన్ని మేము డ్రైవ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. అది కాకుండా మన తెలుగు పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నాం. సో మన రేఖ గారు అని చెప్పేసి ఆవిడ, అంటే ఇది 2 years నుంచి యాక్చువల్గా తెలుగు నేర్పుతున్నాము. లాస్ట్ ఇయర్ 2023లో ఏంటంటే ఇండియాలో తెలుగు టీచర్స్ని ఆన్లైన్లో వచ్చి వాళ్ళు క్లాసెస్ చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చిన రేఖ గారు అని చెప్పేసి ఆవిడ వాలంటీర్గా ముందుకు వచ్చి పోటాకి మన తెలుగు పిల్లలకి తెలుగు నేర్పిస్తుంది. అది కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఇంకా మొన్న బాలాజీ కళ్యాణం జరిగిన తర్వాత మాకు చాలామంది భక్తులు చెప్పింది ఏంటంటే, తెలుగువారే కాదు వేరే లాంగ్వేజ్ వాళ్ళు చెప్పిందంటే, మనకంటూ స్వామివారి గుడి ఉంటే బాగుంటుందండి అనేది ఒకటి అందరూ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దానికోసం అప్పుడు వచ్చిన గురువు గారు ఆయన అంటే విష్ణు సహస్రనామం కూడా చేయమన్నారు, దానికి చేస్తున్నారు. సో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మన మీద ఉంటే పోటా ఇనిషియేట్ అనేది చేస్తుంది. రాబోయే రోజుల్లో మన పోలాండ్లో
మన స్వామివారి గుడి కట్టుకునే అవకాశం మనకి దొరుకుతుంది. దానికోసం చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ దట్. బట్ అయితే మనమైతే ఏమన్నా జరిగితే రేపు అనే రోజున మనం సొసైటీకి ఏమన్నా చేయాలంటే మనం స్వామివారి గుడి అనేది కడదామని చెప్పేసి ఒక పెద్ద ఒక 2 yearsలో అంటే ఒక స్టార్ట్ చేసిన 2 years యొక్క అసోసియేషన్కి ఇది చాలా తలకమించిన భారమే. ఓకే. సో ఇటువంటి ఛాలెంజెస్ అన్నీ మేము స్వీకరిస్తున్నాం. వండర్ఫుల్. సో ఈసారి కూడా మళ్ళా టీటీడీ కళ్యాణం మళ్ళా చేయించే అవకాశం, మన భక్తుల కోరిక మేరకు స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పకుండా మేము చేయటాకైతే రెడీగా ఉన్నాం. బట్ అది ఏంటంటే నేను ఒకటే అంటాను, పోయిన సంవత్సరం మనకు కావాలని అనుకోలేదు, అది స్వామివారి బ్లెస్సింగ్స్. అది అలా జరగటం వలన మన పోలాండ్లో ఉన్న తెలుగువారు లేకపోతే స్వామివారి భక్తులకి ఆ అదృష్టం కలిగింది. ఇదంతా ఏంటంటే ఆయన అనుకుంటే కానీ జరగవనేది నేను బాగా నమ్ముతాను. వండర్ఫుల్. సో ఈసారి స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా మొన్నటి కంటే ఎక్కువగా మనకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇంకా బాగా చేసుకునే అవకాశం స్వామివారి ఇస్తే పోటా తప్పకుండా చేస్తుంది. వండర్ఫుల్. దీంట్లో నాతో పాటు ఇప్పటి వరకు అంటే జర్నీ అవుతున్న మన సురేష్ అండ్ శైలేందర్ని కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. రేపు సురేష్ వచ్చి పోటాకి వైస్ ప్రెసిడెంట్గా నా టెన్యూర్లో నెక్స్ట్ 2 years టెన్యూర్లో ఉన్నాడు. అలాగే శైలేందర్ వచ్చి జనరల్ సెక్రటరీ. వాళ్ళని ఏంటంటే ఎక్కువగా నేను నెక్స్ట్ లెవెల్కి రెడీ చేయడానికి వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాను నేను. అయితే మీరు ఇంత మైక్రో ఫోకస్డ్గా వెళ్తున్నారు కదా, ప్రతి స్టెప్ ఇంత ఎలాబరేట్గా వెళ్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు, ఇంత డీటెయిల్డ్ ఓరియంటెడ్గా వెళ్తున్నప్పుడు దీనికి ఫండ్స్ కానీ సస్టైనబిలిటీ కానీ మీరు ఎలాగా చేస్తున్నారు? మనం కమిట్మెంట్తో ఉంటే ఫండ్స్ అనేవి ఏదో అలా జరుగుతూ ఉంటాయి. ఈ రోజు వరకు అయితే మాకు ఏంటంటే మా పోటా ఫౌండర్స్ చందు గారు, నేను, విజయ్ గారు, వీళ్ళు అలాగే వాలంటీర్స్ బయట నుంచి వచ్చిన ఫండింగ్స్తోనూ అలాగే దాంతోనూ చేసుకుంటాయి. ఒక కమిట్మెంట్తో మేము ముందుకెళ్తున్నాం. నేను ఒక రూమర్ విన్నాను, పోటా మీ పర్సనల్ బెనిఫిట్స్ కోసం వాడుకుంటున్నారని. నాకు ఏం లేదని పోటాని ఇప్పుడు ఈ రోజున వాడుకోవాలి. సో నేను వచ్చి 22 years అయింది. ఈ 22 yearsలో అవసరం లేని పోటా ఇప్పుడు నాకు ఎందుకు? మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు లాస్ట్ 2 years నుంచి చూసినట్టంటే లాస్ట్ ఇయర్ పోటా ఈవెంట్స్ కోసం 250,000 zlotys వరకు మనం స్పెండ్ చేసాం. ఇవన్నీ డొనేషన్స్ అను లేకపోతే టికెట్స్ కానీ వచ్చినాయి అనుకుంటున్నారా? కాదు, అవన్నీ పోటా ఫౌండర్స్గా మేము మన జేబుల్లో నుంచి వేసి మనం చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఓన్లీ పోలాండ్లో ఉండే తెలుగు మాట్లాడే వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోంచి పోలాండ్కి రావాలని అనుకునే వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేలాగా మనకి పోటాకి ఏదైనా తెలుగు వెబ్సైట్ లాంటిది ఏదైనా ఉందా? అఫ్ కోర్స్ మన pota.com.pl అనేది మనకు వెబ్సైట్ ఉంది. ఓకే. నువ్వు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ భార్గవ్. ఈ సంవత్సరం యాక్చువల్గా మేము మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం. ఎందుకంటే మనం ఏంటంటే ఒక వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్స్ విత్ బోత్ స్టేట్ గవర్నమెంట్స్. రేపు అనే రోజున ఏమన్నా మన తెలుగు వారికి ఏమైనా ఆపదలో ఉన్నారు, సహాయం కావాలంటే ఇప్పుడు చాలా వరకు చాలా దేశాలు తెలుసు కానీ పోలాండ్ అనేది చాలామంది తెలియదు. మనం ఏంటంటే ఒక పోలాండ్ని మన ఇండియన్ గవర్నమెంట్లో ఒక రికగ్నిషన్ ఇస్తారు. రెగ్యులర్గా వాళ్ళతో మనం టచ్లో ఉన్నాము. వాళ్ళకి మన గురించి మన కళ్యాణం చేయటం వలన కానీ చాలా ఈ కార్యక్రమాలు చేయటం వల్ల కానీ మనకంటూ ఒక రికగ్నిషన్ తీసుకురాగలిగాం. రేపు అనే రోజున గవర్నమెంట్స్ కూడా మనకు భరోసా ఇచ్చినాయి. రేపు అనే రోజున మన పోలాండ్లో తెలుగు వారికి ఏమన్నా అయితే గవర్నమెంట్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి మన బ్యాక్ అండ్ రిలేషన్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. వండర్ఫుల్. ఇది ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ కొంచెం లైటర్ నోట్లో ఉంటుంది. మీరు సినిమాలు ఎక్కడో నటించారని నేను విన్నాను, అది నిజమా? అంటే మూవీస్లో నేను నటించలేదు, మీకు ఎక్కడున్నారో కానీ మూవీస్ అంటే బాగా ఇష్టం. సో నాకు తెలుగు ఇండస్ట్రీతో చాలా పరిచయాలు ఉన్నాయి. సో మేము యాక్చువల్గా అంటే నేను ఇప్పుడు కొన్ని ఎన్డీఏ రాస్తున్నాం కాబట్టి నేను నేమ్స్ డిస్క్లోజ్ చేయకూడదు. బట్ ఒకటైతే రిలీజ్ అయిన మూవీస్ అయితే నేను డిస్క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు మన రవితేజ ఈగల్ అని సినిమా వచ్చింది, పోలాండ్లో జరిగింది, దాంట్లో కొంత ఇది. తర్వాత కొన్ని మూవీస్ జరిగినాయి. మన చందు గారి తమ్ముడు విజయ్ ఉన్నారు కదా, ఆయనకు కూడా మూవీస్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం కొన్ని లైన్ ప్రొడక్షన్ అంటే ఇక్కడ లోకల్గా అంతా వాళ్ళకి సపోర్ట్ చేసి కొన్ని మూవీస్కి ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటేషన్ కానీ అన్నీ చేసి అన్నీ చేయటం జరిగింది. దీంట్లో మా స్వార్థం మన స్వార్థం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే మీకు తెలుసు పోలాండ్ ఎంత బ్యూటీగా ఉంటుందో. సో అది మన తెలుగు
క్యాన్వాస్ మీద మూవీస్లో ఉండాలి అనేదే ఒకటే ఇది. దానికే కోసం జరుగుతున్నా. ఇప్పుడు ఒక 2-3 మూవీస్లో కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. ఆల్వేస్ ఏంటంటే ఆ స్టోరీ డిమాండ్ చేయాలి. ఇప్పుడు మనం రమ్మని చెప్పడం కాదు, ఆ స్టోరీ డిమాండ్ చేసి ఆ స్టోరీలో వాళ్ళకి కావాలి, ఇది కావాలంటే తప్పకుండా వస్తారు. సో అది జరిగేది. చంద్రబాబు గారు, అయితే ఇట్లా పోటా ప్రెసిడెంట్ గాను, మీ ప్రొఫెషనల్ లైఫ్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజర్ గాను మీరు ఈ 2 హ్యాండిల్ చేస్తున్నారు కదా, మీకు హాబీస్ అనేవి ఏమిటి? దీంట్లో మీరు ఏం చేస్తుంటారు? ఇవి కాకుండా భార్గవ్, యాక్చువల్గా నాకు ఈ 2 మనం ఎక్కువ మెయిన్ ప్రయారిటీ. దాంతోపాటుగా ఈ వర్కౌట్స్ కానీ హెల్త్ డైట్ ఇవన్నీ బాగా ఫాలో అవుతుంటాను. సో ఎప్పుడు నేను ఐ పుట్ మై సెల్ఫ్ని ఛాలెంజింగ్ మోడ్లో పెట్టుకుంటాను. 2022లో నేను మ్యారథాన్లో పార్టిసిపేట్ జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఉన్నట్టు ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఈ సంవత్సరం సైన్ అప్ అవుదామని చూస్తున్నాను. దానికి మెంటల్లీ ప్రిపేర్ అవుతున్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఒక గోల్ అయితే పెట్టుకుని అయితే డ్రైవ్ చేస్తూనే ఉంటాను. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర గారు. ఇట్స్ బీన్ రియలీ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఫర్ మీ. పర్సనల్గా నేను చూస్తే మీ ఇంటర్వ్యూ విన్న వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఒక మోటివేషన్ వస్తుంది టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ అని. ఎందుకంటే మీరు అంత ఫర్మ్గా బిలీవ్ చేసిన కోర్ ఐడియాలజీని బేస్ చేసుకొని ఇంత పెద్ద ఫ్రెటర్నిటీని మీరు స్టార్ట్ చేసి చాప్టర్స్ని కూడా మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఇంత ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇంత ఎఫర్ట్స్, ఇంత డెడికేషన్, ఇంత టీము, పైగా మీరు సీజనల్గా మీరు చేస్తున్న మోటివేషన్ ఫర్ దిస్ టీము, ఇంత టైర్లెస్ యాక్టివిటీస్ని, టైర్లెస్ అప్రోచ్ బేసిక్గా ఇంత డెడికేటెడ్గా చేయటంలో దిస్ ఈజ్ ఇండీడ్ అన్ స్పెల్ బౌండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ థింక్ ఐ వుడ్ టేక్ యాజ్ అ వెరీ బిగ్ లెసన్ as to what I should do for the society. Thank you so much. Thank you, Bhargav. For me this is also a very great opportunity. నాకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చావు నువ్వు. అంటే మన విషన్ని నేను కూడా మన పోటా ఫాలోవర్స్కి కానీ వాళ్ళందరికీ నా యొక్క విజన్ కానీ మన ఇంటెన్షన్స్ ఏంటనేది చెప్పడానికి ఏ రోజు నాకు అంత ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. ఈవెంట్స్లో కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, కానీ ఇంత డీటెయిల్గా మన పోటా గురించి తెలుసుకోవడానికి నువ్వు కూడా నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా మన చంద్రబాబు గారి ఇన్స్పైరింగ్ స్టోరీ. నాకు తెలిసి అందరికీ ఇది చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఫర్ సమ్మన్ హూ ఈజ్ విల్లింగ్ టు వర్క్ ఫర్ ద సొసైటీ. ఇఫ్ యూ ఆల్సో హ్యావ్ అబ్జర్వ్డ్, ఈ పోటా అనేది ఇంటర్వ్యూలో ప్రతి యాంగిల్లో మీరు చూడండి, దెర్ ఈజ్ సర్టన్ లెవెల్ ఆఫ్ ఫోకస్డ్ అప్రోచ్ ఆన్ ఆల్ ది యాక్టివిటీస్ దట్ దే ఆర్ డూయింగ్. ప్రతి దాంట్లో కూడా మైక్రో ఫోకస్ చేసి వెళ్తున్నది పోటా. సో పోటా యొక్క మిషన్ కానీ, పోటా అబ్జెక్టివ్స్ కానీ, పోటా టీమ్ కానీ సీమ్స్ టు బి అన్బీటబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.